Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Urban Rise, Techno Paints, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించి మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శుభప్రదం శోభాయమానం సౌభాగ్యదాయకరమైన శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది కూడా. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయని అందరి నమ్మకం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్న దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇది సరైన టైం. మార్కెట్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సీజన్ లో కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టుగా డెవలపర్లు చక్కటి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సౌత్ ఇండియాలో అప్పుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరాలు హైదరాబాద్, బెంగళూరు. చక్కటి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల వెల్లువ, ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు వేగంగా విస్తరిస్తుండడం వంటివి ఈ రెండు సిటీలను అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై దృష్టి సారించడానికి ఇది బెస్ట్ టైం. మెట్రో సిటీలో బెస్ట్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, వాటిని సొంతం చేసుకోవడానికి బెస్ట్ ఆఫర్లు ఎవరు అందిస్తున్నారనే ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ది షో. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే విజయాన్ని చేరువ చేస్తుంది, మన కలలను నిజం చేస్తుంది. రియాలిటీ సెక్టార్కు సంబంధించి ఈ టైం వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది పండుగ టైం. దేశమంతా కలిసికట్టుగా చేసుకునే స్వతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తవగానే ఈ పండుగ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయనుంది. అదే క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించే గ్రాండ్ ప్రాపర్టీ షో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈ ఏడాది మరింత గ్రాండ్ రేంజ్ ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ గ్రాండ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు భాగస్వాములు అవుతున్నారు. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా మై హోమ్ వ్యవహరిస్తుండగా, పవర్డ్ బై స్పాన్సర్ గా రామ్కీ ఎస్టేట్స్, ఫార్మ్స్ లిమిటెడ్, జయభేరి ప్రాపర్టీస్, అపన కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తున్నాయి. ఇక పల్లాడియం ప్లస్ స్పాన్సర్స్ గా రాజా పుష్ప ప్రాపర్టీస్, అన్వితా గ్రూప్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పల్లాడియం స్పాన్సర్స్ గా వర్టెక్స్ హోమ్స్, ఏఎస్బిఎల్, జనప్రియ, అలాగే ప్రీమియం పల్లాడియం ప్లస్ స్పాన్సర్స్ గా అంకుర సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇక ప్లాటినం ప్లస్ స్పాన్సర్స్ గా ట్రిడాసా రియాలిటీ వెంచర్స్, ఆర్వి నిర్మాణ్, మిశ్రీ, అలేఖ్య సంస్థలు వ్యవహరిస్తున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై జయభేరి ప్రాపర్టీ సీఎంఓ అశ్విన్ శుక్ల గారు మాట్లాడుతున్నారు. Hello to all the viewers of Sujan Media Real City program. This is Ashwin Shukla, Chief Marketing Officer for Jayaberi Properties, Hyderabad. We are excited to participate in the 19th edition of Credai Expo to be held on the 28th, 29th and 30th of August at Hightex. As Credai keeps coming up with these innovative themes year on year, this year's themes has been something which has struck us a lot. It talks about rate agadu, demand taggadu. And unfortunately or fortunately, that has been the situation for the past couple of years with the influx of more new launches and the kind of properties that have been developed and the kind of sustainable demand that has shown. These are the facts. At Jayaberi, our focus has always been to develop low density boutique projects offered in prime locations. The focus has always been on sustainable and thoughtful design, adding long-term value towards the property development. Our homes are designed towards health, mindfulness and holistic living. For the Credai Property Show, we are happy to bring 4 different projects so that the visitors can take a look, evaluate and decide for themselves. Firstly, we bring our flagship project, Jayaberi The Pinnacle, located at Kokapet, offering 3.5 and 4.5 BHK lifestyle apartments. It spans across 2 towers, each standing 55 floors tall, offering 4 flats per floor. And the other one is Jayaberi The Nirvana, located at Financial District, which is ready to occupy, which offers exclusive 3 BHK apartments, offering 1920 square feet to 2225 square feet. Third one would be Jayaberi The Sahasra, located at Gopanpalli, just beyond Financial District, about 2 kilometers from US Embassy. There we've got an offering of 2 BHKs, which are about 1400 square feet, and 3 BHKs are anywhere between 2000 square feet to 2400 square feet. Fourth one would be Jayaberi
Jaiberry The Summit Phase 2, which is located at Narsingi. Here we've got 2 towers offering exclusive 3 BHK apartments ranging from 1860 square feet to 2125 square feet. So we look forward to having you on board. Please do visit the expo. Take a look at our offerings, and we would be excited to welcome you to our experience center to experience what Jaiberry has got to offer. If you like something, it would be a great opportunity to pick your slice of heaven with Jaiberry Properties. Wishing all the very best to Kradai and the team. Thank you. రేపటి రోజున ట్రెండింగ్గా మారేదాన్ని ఈ రోజు గుర్తించడమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్. మోడర్న్ ఎమ్యూనిటీస్తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతమవుతాయి. అట్రాక్టివ్ ప్రాజెక్టులతో బెస్ట్ ఫెసిలిటీస్తో కస్టమర్ల మనసు గెలుచుకోవడంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ ఎబిలిటీస్ని, పాసిబిలిటీస్ని ముందే గుర్తించడంలో గిరిదారికి సాటి మరేదే ఉండదు. అందుకే హైదరాబాద్ సిటీలోనే కాదు, జిల్లాల్లోనూ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్. తెలంగాణ గేమ్ చేంజర్, హైదరాబాద్ సిటీ గ్రోత్ బూస్టర్, రీజనల్ రింగ్ రోడ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రింగ్ రోడ్ నార్త్ పార్ట్ భూసేకరణ 99% పూర్తయిందని, 23,995 కోట్లతో 6 లైన్ ఎక్స్ప్రెస్ వే డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నడుమ ఏరియా హాట్ కేక్స్ గా మారనున్నాయన్నమాట. ఈ ట్రెండ్ ను గిరిదారి ముందే క్యాచ్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు చేరువలో, హైవేలకు చేరువలోనే గిరిదారి పలు ప్రాజెక్ట్స్ కూడా ముందే ప్లాన్ చేసింది. మా గిరిదారి కన్స్ట్రక్షన్ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా మంచి కమ్యూనిటీని కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మెయిన్ ల్యాండ్ల ఇష్యూ ఏంటంటే లీగల్ ఇష్యూస్. అందుకే కస్టమర్లకు నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, పర్మిషన్ లేని లేఅవుట్లలో కానీ ఇన్వెస్ట్ చేసుకొని అలా బాధపడే కన్నా డెఫినెట్గా అన్ని పర్మిషన్లు, అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనేది నా ఆలోచన. దట్ ప్రెజెంట్ టైంలో అయితే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి రూపాయి ల్యాండ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. గత 25-30 ఏళ్ళ చరిత్ర హిస్టరీ తీసుకుంటే 4,000, 5,000 ఉన్న గోల్డ్ 1.5 lakh, 2 lakh నియర్ బై అయ్యచ్చు. 5,000 ఎక్కడ ఉన్న ల్యాండ్ 25 years, 30 years దిస్ డేస్ 2 crores అన్ని టైమ్స్ పెరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే డెఫినెట్గా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నా అడ్వైస్. బ్యాకప్ కూడా ఉంటుంది. సో హైదరాబాద్ అనేది విపరీతమైన గ్రోత్ సిటీగా మారబోతూ ఉన్నది. అంటే ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్లు సో క్యాల్కులేషన్ చేస్తే హైదరాబాద్ నెంబర్ 1 కాబోతా ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది ఎవరు ఆపలేరు. సో క్లైమేట్ కండిషన్, దిస్ ఇస్ దక్కన్ పీఠభూమి. సో సేఫ్ అండ్ సెక్యూర్తో పాటు మనకు హైదరాబాద్ క్లైమేట్ విధంగా చూసుకున్న 24 hours వర్క్ చేసుకోవచ్చు. బయట ఏ స్టేట్లో అయినా ఉంటే ఎక్కువ ఎండలు ఉంటాయి, ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. హైదరాబాద్ ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు బతకగలిగే కెపాసిటీ హైదరాబాద్ ఒక్కటే. కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు ఇక్కడ, ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. కాబట్టి వెరీ కంఫర్టబుల్, ఫ్రెండ్లీ. ల్యాండ్ ఆర్డర్ కూడా బెస్ట్ ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ మీద అయినా, ఫ్లాట్ మీద అయినా, ప్లాట్ మీద అయినా, హౌజెస్ మీద అయినా బెస్ట్ ఏంటంటే హైదరాబాద్ లివింగ్ అనేది 100% బెస్ట్ లివింగ్. కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిటీలో అన్ని ఏరియాస్కు మంచి యాక్సెస్ ఉండి హ్యాపీ లివింగ్కు ఐడియల్ ప్లేస్ ఏదంటే నిస్సందేహంగా అది రాజేందర్ నగరే. ఈ ఏరియాలో విల్లా సొంతం చేసుకోవడం చాలామంది డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ మరింత అందంగా అది రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో స్వాగతం పలుకుతోంది. అదే గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. రియాలిటీ ఇండస్ట్రీలో వేరెవరూ సాధించలేని రికార్డులు, ఇంకెవరూ అందుకోలేని లక్ష్యాలు చేరాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. సంవత్సరాలు మారినా చెక్కు చెదరని విలువలు కొనసాగించాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్గా గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మరొకరు చేరలేనంత ఎత్తుకు ఎదిగి కస్టమర్ల గుండెలో స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చింది. హైరైజ్ ప్రాజెక్ట్స్లో స్టాండర్డ్స్ను కొత్త హైట్స్కి చేర్చిన ఘనత వాసవి సంస్థది. అందుకే సిటీలో లగ్జరీ ప్రాజెక్ట్స్ టాప్ ట్రెండింగ్లో ఉన్నవన్నీ కూడా వాసవి ప్రాజెక్ట్సే. ఈ 2026 ఎండింగ్ నాటికి కస్టమర్స్తో పాటు రియాలిటీ రంగానికి ఓ తీపి కబురు వినిపించడానికి రెడీగా ఉంది. ఈ ఏడాది 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది.
ఎస్, సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. కుకట్పల్లి అంటే ఓ మినీ ఇండియా. ఇక్కడ దొరకనిది లేనిది అంటూ ఉండదు. ఓ రకంగా ప్రైమ్ లొకేషన్లకు కింగ్ లాంటిదని చెప్పాలి. ఇక్కడ 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అది లేక్ ఫేజింగ్తో ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే అది వాసవి సంస్థకే సాధ్యమైన ఫీట్. కుకట్పల్లికే ఐకానిక్గా నిలిచేలా వాసవి సంస్థ నిర్మించిన లేటెస్ట్ మార్వెల్ వాసవి సరోవర్. G+29 ఫ్లోర్స్తో అత్యంత గ్రాండ్గా వాసవి సరోవర్ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. 2 BHK నుంచి 5 BHKల వరకు స్కై విలాస్తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతమైనంత లావిష్గా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టులో 72% పైగా ఓపెన్ స్పేస్ ఉండడం ఇంకో అట్రాక్షన్. 11 టవర్లు, 3 క్లబ్ హౌస్లతో కుకట్పల్లి హైటెక్ సిటీ ఏరియాలకే మణిహారం అనేంత మార్వెలస్ గా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. మీ ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. జనరేషన్ మారుతోంది, దానికి తగ్గట్టు జనం టేస్ట్ మారుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం చాలా ట్రెండీగా మారింది. తమ కలల గృహం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. అదే టైంలో చక్కటి అంబియన్స్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పెట్టేలా అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేసే రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు పొందింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. డ్రీమ్ హౌస్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన చాయిస్ ఉంటుంది. విభిన్న వర్గాల కస్టమర్ల ఆకాంక్షలో అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ను ప్లాన్ చేయడంలో అభినందన సంస్థ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారి స్పెషాలిటీ. లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా సరే వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా అభినందన సంస్థను తీర్చిదిద్దారు. వీరి సారథ్యంలో సంస్థలోని కన్స్ట్రక్షన్ అండ్ మార్కెటింగ్ టీం అంతా ప్రతి అడుగులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ అందరి అభినందనలు కూడా అందుకుంటున్నారు. హలో మ్యామ్, నమస్కారం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? అంటే ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఆర్ ద సర్ప్రైజెస్ యూ గివ్? అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇస్తారు కస్టమర్స్ కానీ విన్నాను. ఇచ్చేది ఏదైనా బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తాం. నేను మా హౌస్కి ఏం కావాలనుకుంటానో, ఎలా ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది అని అనుకుంటానో, కస్టమర్స్ కూడా అలా ఇవ్వాలని మేము ఆలోచిస్తాం. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి మా వారు సైట్ విజిట్ చేస్తారు, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తారు. అక్కడ నుంచే మాది డే స్టార్ట్ అవుతుంది. సో ఆయన కంప్లీట్గా దగ్గరుండి చేయించబట్టికే మాకు క్వాలిటీ అనేది చాలా వరకు బెస్ట్గా ఇస్తామని అనిపిస్తుంది. అందుకనే కదా కస్టమర్ రిఫరెన్స్ వచ్చేది మనకి. సో అట్లా మాకు అది ప్లస్ అవుతూ ఉంటుంది మనం ఇచ్చే క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్ కూడా. సో ఏ సెక్టార్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఈవెంట్ ఇండస్ట్రీ అయినా, అండ్ రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా కూడా అందులో విమెన్ ఉన్నారు అని అంటే చాలా ప్రిసైజ్గా ఉంటారు. అసలు మీ బాస్ ఒక లేడీ అయితే అబ్బా తలకాయ నొప్పి అని ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో హౌ డు యూ డీల్ విత్ యువర్ ఎంప్లాయీస్? ఎప్పుడన్నా అలాంటి మాటలు విన్నారు? అబ్బా మ్యామ్ వచ్చారు, ఇది ఖచ్చితంగా ష్యూర్గా ఉండాలి, ప్రిసైజ్గా ఉండాలి. అంటే లేడీస్ది ఏంటంటే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, మనకి పర్ఫెక్ట్గా ఉండాలి.
అది లేకపోతే మంచిగా అనిపించదు మనకు కూడా. అంటే ఏదైనా పర్టికులర్గా చూస్తాం, ఆ పర్టికులర్ అనేది ఎవ్రీ విషయంలో ఉంటుంది నా దగ్గర. సో బట్ మా ఎంప్లాయీస్ అంతా కూల్, అంతా వాళ్ళే చేసుకొని పోతారు, అంతా నన్ను టెన్షన్ పెట్టరు, నేను కూడా వాళ్ళని ప్రెజర్ పెట్టను, అంత ఈజీగా అయిపోతుంది. మేమంతా ఫ్రెండ్లీగా ఉంటాము, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్తారు, సజెషన్ తీసుకుంటారు, ఏమన్నా ఇంటర్నల్గా జరుగుతున్నాయి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా కూడా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో నేను నా పిల్లల్లానే చూసుకుంటాను నా ఎంప్లాయీని, అదైతే చెప్పగలను. గ్రేట్ టు హియర్ మ్యామ్. లైక్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో లైక్ జాబ్ చేయాలి, ఆ జాబ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఐ థింక్ ఎలా అయితే మీరు మీ ఎంప్లాయీస్ని మీ పిల్లల్ని డీల్ చేస్తున్నారో అలానే మీ కస్టమర్స్కి కూడా బెస్ట్ ఉండాలి. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలి అని మీరు అనుకుంటారు. ఎవ్రీడే అది ఖచ్చితంగా మా డిస్కషన్లో ఉంటుంది. వాళ్ళకి మోస్ట్లీ మనం బెస్ట్ ఇవ్వాలి, ఆ బెస్ట్ ఇస్తేనే కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అయితే మనకు అంతకంటే మించింది ఏం లేదు పబ్లిసిటీ. అది పర్ఫెక్ట్ ఇచ్చామనుకోండి వాళ్ళే రిఫరెన్స్ ఇస్తారు, నేను అదే ఫాలో అవుతాను ఎక్కువ. ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకే ఉంటుంది మ్యాక్సిమం. మా వారు అదే అంటారు, నువ్వు కస్టమర్స్ వైపే మాట్లాడతావు, నా వైపు మాట్లాడవు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లానింగ్లో విజన్, కన్స్ట్రక్షన్లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేషన్, మోడర్న్ జనరేషన్ మెచ్చే ఇన్నోవేషన్, ఇలా ప్రతి ప్రాజెక్ట్ను ఐకానిక్గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్టులోనే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేస్తూ ప్రతి ప్రాజెక్టులోనూ నావెల్టీకి ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్గా ఎదిగింది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అర్బన్ పీపుల్ ఆకాంక్షలకు అచ్చమైన ప్రతిరూపంలో నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో నిఖిల బ్రాండ్ మార్క్. ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు బిల్డర్గానే కాదండి, సామాజిక సేవకుడిగా, పర్యావరణ ప్రేమికుడుగాను అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నారెడ్కో కమిటీ మెంటర్ గాను నిర్మాణ రంగానికి విలువైన సేవలు అందిస్తున్నారు. నిఖిల సంస్థ సేవలను మరింత విస్తరిస్తూ త్వరలో హైదరాబాద్ సౌత్ సైడ్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. హలో సార్. హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్లో అని మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. సో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ట్రెండ్. మనం చూస్తే కనుక రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. అలాంటి ఇంకొక మేజర్ చేంజెస్ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. మనం రీజనల్ రింగ్ రోడ్ గురించి అందరం వింటున్నాం, అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎక్విజిషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ వర్క్స్ కానీ స్టార్ట్ అయింది నార్థన్ పార్ట్. దాంతోపాటు మనకు రీజనల్ రింగ్ రైల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనకు వాటర్ రింగ్ కూడా ప్రపోజల్లో ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కనుక డెవలప్ అయితే హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోతుంది. ఇప్పటికే మనం విశ్వనగరంగా పేరు సంపాదించడం జరిగింది. ఇది ఇంకా డబల్ అయి, త్రిబుల్ అయి మంచి అభివృద్ధితో పాటు మనందరికీ కూడా మంచి లాభాలు కూడా తీసుకొచ్చే నగరంగా రూపొందబోతుంది. ఎందుకంటే మనకి ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దేశంలో బెంగళూరుకి ఎక్కువగా వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు వచ్చే జీసీసీలన్నీ కూడా ఎక్కువ హైదరాబాద్ వైపే చూస్తుంది. ఎందుకంటే మనకు మంచి మ్యాన్ పవర్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీ అవుతుందండి. లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్న సిటీల్లో బెస్ట్ సిటీ కాబట్టి అన్ని రకాల మన జీసీసీలు పెడతానికి యోగ్యమైన ప్లేస్గా మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఎక్కువ అవుతుంది. దీంతోపాటు మనం కమర్షియల్ అబ్జార్ప్షన్ రేషియో కూడా బాగా పెరిగింది మనకు రేటు. క్రాస్ ద బెంగళూరు ఆల్సో మన దగ్గర 12 million SFT బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు అబ్జార్ప్షన్ అయింది కమర్షియల్. అంటే టు దట్ ఎక్స్టెంట్ అన్ని ఉద్యోగాలు పెరగబోతున్నాయి. అన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా అభివృద్ధి చెందబోతుంది. ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో, అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ రిజర్వేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజు, వీటన్నిటితోటి ఈ అభివృద్ధి కూడా 4 పక్కలకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో హైదరాబాద్ అన్ని పక్కల కూడా అభివృద్ధి శరవేగంగా చెందే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే సౌత్ సైడ్ కూడా మనం గ్రోత్ చూస్తున్నాం. ఎక్కువ మంది బిల్డర్లు సౌత్ సైడ్ వెళ్ళటం, అలాగే సౌత్ సైడ్ కూడా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం. మెనీ విల్లా ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఇన్ ద సౌత్ సైడ్ ఆల్సో. సో ఇప్పుడు ఈ అభివృద్ధి వెస్ట్ జోన్తో పాటు సౌత్ జోన్లో కూడా బాగా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడలేదు, ఇంకెక్కడా లేదు, ఇది ప్రత్యేకం, ఇది అద్భుతం. మీ డ్రీమ్ హౌస్లో అడుగుపెట్టిన క్షణాన ఈ మాట వినడం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తుంది. 100 మందిలో మీరు ఒకరు కాదు, 100 మందికి భిన్నంగా మీరు ఒక్కరు ఉండాలనుకుంటున్నారా? అలాంటి చోట మీ నివాసం ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మునుపెన్నడూ చూడని ఓ హై రైజ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించడానికి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. అదే ప్రతిష్టాత్మక రియాలిటీ సంస్థ అర్బన్ రైజ్ డెవలప్ చేసిన కోడ్ నేమ్ స్కై హ్యాబిటేట్.
కోడ్ నేమ్ స్కై హ్యాబిటేట్ లగ్జరీ ప్రాజెక్ట్స్కే తలమానికమైనది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లో 42 అంతస్తులతో మొత్తం 5 టవర్స్గా డెవలప్ చేస్తున్నారండి. ఇందులోని 3 and 4 BHKలు లగ్జరీ అపార్ట్మెంట్స్ నెక్స్ట్ జనరేషన్ సైతం ఆశ్చర్యపోయేంత గ్రాండ్ రేంజ్లో ఉంటాయి. వినియోగదారులకు ఓ అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు HMDA రేరాతో సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు కూడా లభించేశాయి. అందమైన ప్రాజెక్టులతో, అద్భుతమైన ఎమ్యూనిటీస్తో ఎలివేటెడ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయాలన్న డ్రీమ్ ను నిజం చేసి చూపిస్తోంది అర్బన్ రైజ్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీల్లో ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేసి లగ్జరీ హౌసింగ్ సెక్టార్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టుల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి కేవలం 700 మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కు సమీపంలో అర్బన్ రైజ్ డెవలప్ చేస్తున్న వండర్ఫుల్ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్. కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్ ఎన్నో విశిష్టతల కలయిక. సుమారు 70,000 SFT విస్తీర్ణంలో రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్తో పాటు ప్రతి టవర్లో 3 స్కై లాంజ్లు మార్వెలస్ అనిపిస్తాయి. 1,00,000 SFT కంటే ఎక్కువ విస్తీర్ణంలో క్లబ్ హౌస్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, వరల్డ్ క్లాస్ జిమ్, స్పా, హైడ్రోథెరపీ, కోవర్కింగ్ స్పేస్, మల్టీపర్పస్ హాల్ మరియు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల స్కిల్స్ మరింత పెంచేలా అర్బన్ రైజ్ జీనియస్ పేరిట చిల్డ్రన్స్ లెర్నింగ్ హబ్ను ఏర్పాటు చేశారు. ట్యూషన్ క్లాసెస్, డ్యాన్స్, మ్యూజిక్, కుకింగ్, AI, రోబోటిక్స్ వంటివి నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. కమ్యూనిటీ ఆవరణలోనే డెడికేటెడ్ స్పేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్కింగ్ పేరెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దాని అద్భుతమైన లొకేషన్. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అమీన్పూర్ బయోడైవర్సిటీ సరస్సు యొక్క మనోహరమైన వ్యూ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు మరొక విశిష్టత నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ పడకపోవడమే. హైడ్రా నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తిగా పాటిస్తూ ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL తో పాటు తప్పనిసరి బఫర్ జోన్ను కూడా సమగ్రంగా అమలు చేశారు. దీంతో భవిష్యత్తులో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టబద్ధమైన భద్రతతో, పూర్తి విశ్వాసంతో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక నమ్మకమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఎన్నో విశిష్టతలున్న కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు మరింత ఈజీగా సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులకు ఆర్థిక భారం పడకుండా సంస్థ పోస్ట్ పెయిడ్ హోమ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఇల్లు చేతికి వచ్చే వరకు కస్టమర్లు ప్రీ EMIల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తమ సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. నిర్దేశిత సమయం కంటే ముందే విజయవంతంగా ప్రాజెక్ట్ అందించబోతున్న అర్బన్ రైజ్ సంస్థ కస్టమర్లలో చెరగని నమ్మకాన్ని సొంతం చేసుకుంది. నమ్మా బెంగళూరు కన్నడిగులే కాదు, తెలుగు ప్రజలు, తమిళ్లు, ఉత్తరాది వారు అందరూ ఎంతో ప్రేమగా పలికే మాట మన బెంగళూరు. ఇది కేవలం ఓ నగరం కాదు, ఓ ఎమోషన్, మనసులను కట్టిపడేసే మాయజాలం. భాష ఏదైనా భావం ఒకటే అంటుంది. వివిధ సంస్కృతులను గుండెల్లో దాచుకుంటుంది ఈ ఉద్యాన నగరం. ఎందరి కలలను నిజం చేసిన ఈ నగరంలో సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కల. బెంగళూరు సిటీలో ఐటీ హడావిడి, రూరల్ ప్రశాంతత రెండూ కలగలిసిన అద్భుతమైన ప్రదేశం తనిసంద్ర. ఇది కలల కొలువకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. ఇంతటి కీలకమైన లొకేషన్లో ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అదే మన పౌలోమి ఫ్లోరిక్. బెంగళూరు లైఫ్ స్టైల్కు 100% సూట్ అయ్యేలాగా పర్ఫెక్ట్ ఫీచర్స్తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలాగా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. పౌలోమి ఎస్టేట్స్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్స్తో కన్నడిగులు, తెలుగు రాష్ట్రాల వారే కాదండి, ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్ట్పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. యంగ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరులో ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ హౌసింగ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you?
Yeah, sir, we are doing good. So not only in Hyderabad, Paulame extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes, we had bought a 9-acre parcel of land in Tanisandra in Bangalore, that is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential, it's an integrated township by itself. దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉన్నదండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మాన్యత టౌన్షిప్ నౌ. సో మాన్యత విల్ అగైన్ కమ్ అప్ విత్ ఆఫీస్ స్పేస్, they'll have the hotel, they'll have a school, they'll have shopping. సో దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. ఇప్పుడు హోమ్ బయర్స్ ఎలాంటి వాళ్ళకి ట్రస్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా రెండు ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్నోవేటివ్ గా కూడా అనిపించాలి. డిపెండ్స్ ఆన్ ది టేస్ట్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఎరా. సో వాట్ ఆర్ దర్ థాట్స్? So definitely consumer ki today what he wants is he wants to ensure that his building is designed to the latest of designs with the best of amenities that he would require, ensure the best of quality in terms of finishings, and also most importantly delivery on time. Correct. So there is a trust deficit between the customers and the builders. Yes, yes. So if you're able to patch up on all these 4 or 5 parameters, then there's definitely no looking back. Even if it's post the DLP also, if you're still there to help the customer in their difficult times or attend to any of issues which come in, that definitely will send a strong signal to the customer, and I'm definitely will be happy, and that definitely would help you in your future projects. Sir, we wanted to know about the core values does Paulame follow? For us, customers are focus andi. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there, and happy customers definitely gives us that satisfaction. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.